శివ చెయ్యి కూడా ఓకేనా? ఓకే ఓకే. నిర్మాణ ఓకేనా? పెడతామా? అదే రకంగా మరి భూపనపాడు ఎంపీటీసీ, కోనవరం సర్పంచ్, మద్దూరు సర్పంచ్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఇంకా లేదు, ఇంకా అవుట్ అయిపోయింది. దాని వైపున చూసే ప్రసక్తి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ లేదు. అందుకే వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ప్రాంతాలలో మంచి జరగాలి, ప్రజలకు సేవ చేయాలి ఎంతో అంతో అన్నటువంటి ఒక లక్ష్యంతో అభిప్రాయంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీకి చేరారు. మేము ఖచ్చితంగా వారి ద్వారా ఈ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటాం. తప్పనిసరిగా ప్రజలకు అండదండలు అందించే తీరుతాం.
అదే రకంగా పేదల యొక్క సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు చేరినటువంటి ఈ సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ మరి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ కోసం గట్టిగా కృషి చేయండి. ఈరోజు మనము అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి సహకారంతో తప్పనిసరిగా అందరము కలిసి మనం పేదలకు సేవలు అందిద్దాం, గ్రామాలను మనం బాగుపరుచుకుందాం. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పనులు అవన్నీ కూడా మరి ఎంపీ గారు శబరమ్మ ఆధ్వర్యంలో మనము వాటన్నిటిని నెరవేర్చుకుందాం, ప్రజల మన్ననలను పొందుదామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన ఐకమత్యముతో మనం ఉండి ఈ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు కూడా రంగయ్య గారు మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమంలో మరి మా పెద్ద ఆయన విజయసింహారెడ్డి గారు కూడా, వీరసింహారెడ్డి గారు కూడా, ఆయన కూడాను ఈ కార్యక్రమంలో పట్టుదలతో దాదాపుగా చాలా రోజులు అయ్యింది మనం అంతా కలిస్తే బాగా బలోపేతం అవుతామని చెప్పుకుంటూ రావడం, ఈరోజు వీళ్ళందరినీ కూడా మనము ఈ పార్టీలో చేర్చుకోవడం, వీరసింహారెడ్డి గారు కూడా దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఆయనది కూడా ఉంది. మరి అందరం కలిసి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పార్టీ కోసం, ప్రజల కోసం మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం. మన ప్రీతమ నాయకులు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నెరవాడ సర్పంచ్ గారు మా అమ్మగారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే, ఎంతో ఆతృతతో జిల్లాలనే కాదు దాదాపు రాష్ట్రంలోనే మా గ్రామంలో కంటెస్ట్ ఆ విధంగా జరిగింది ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లో. కానీ జగన్మోహన్ రెడ్డికి వీరే విధేయుడిగా నేను 2010 నుంచి అక్కడ కొనసాగడం జరిగింది. కానీ ఒక కార్యకర్తకు కానీ సర్పంచ్కి కానీ ఆయన ఎటువంటి విలువ లేకుండా కేవలం ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక కార్యకర్తను సర్పంచ్ను జీరో చేసి అంతా వాళ్ళ ద్వారా నడిపేయడం ద్వారా ఒక సర్పంచ్ ఇంత కంటెస్ట్, ఒక స్టేట్లోనే హైయెస్ట్ కంటెస్ట్ జరిగిన విలేజ్లో కూడా మేము సొంతంగా ఏదన్నా నిర్ణయం తీసుకుని క్యాపబిలిటీ లేకుండా పోయినాం. దానికి మేము ఎంతో బాధపడినాం. ఊరికే 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నామంటున్నాం, కానీ కరోనా సమయంలో కూడా మేము మా గ్రామంలో దాదాపు 20 నుంచి 30 రోజుల వరకు నిత్యావసరాలు పంచినాం. సర్పంచ్ కాకముందుకే అంత సర్వీస్ చేయాలని మేము వస్తే కనీసం మాకు ఏమీ విలువ లేకుండా చూసుకున్నాం. కానీ ఒక సహకారంతో డెవలప్మెంట్ చేయలేదని కాదు, కానీ విలువ అనేది లేకుండా పోయింది. సర్పంచ్ అంటే ఈనప్పులతో సహా అంత చులకనగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తున్నాము, ఏ కార్యకర్త అయినా సరే వాడు ఎందుకు పనికి రావడం సరే, 10 పైసలకు అమ్మడవడం సరే, వాడు ఎంతో విలువ అంతా మాది అన్నట్టు చేస్తాం. అంటే కార్యకర్త లేకుంటే పార్టీ పేద అనేది సింపుల్ ఎగ్జాంపుల్గా భావించి రాజశేఖర రెడ్డి సార్ గారికి మేము గత నెల క్రితం దాదాపు నేను సార్ 2 గంటలు మీట్ అయినాడు. మీకు నేను కండలాంటివన్నీ మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తాను, నేను వచ్చి అన్నాడు. సార్ బాధ్యత చేసి ఈరోజు పార్టీ సారు కొన్ని నాలుగు సార్తో పాటు ఈ అనుబంధం కొనసాగాలని మా స్కూల్లో కోరుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.